రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్నాదయామున మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితృయస్మయా విభక్తిః సర్వం యదేవ నియమేన తదన్వయామి ఆద్యాశ్చలపతేర్వకులాభిరామం శ్రీమత్తరంగ్రీగళం ప్రణమామి నోత్రం భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామయమనావస్తవ్యమాలాదరాం యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవిందపూరాదికౌ భట్టార్యన్యగమాంతయోగ జగదాచార్యౌ శ్రీరత్నత్రయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలే సదేవాదిపా నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవాగమంతాసార పూరితంబోత్రయం వేదాంత వేద్యామృత వారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సునవే యత్కటాక్షణలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉళయవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షట్కోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువழிதினாடென்னும் தன் குருவூரென்னும் மறுவினிவன் பொருளென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையால் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெரும் கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபம் தந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் திகழன் சோலை முதலிடங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நெறியும் தலையாதி தொட்டியலும் வாஷ்வினையும் ஓதும் குருவையர்கோஷினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసాలు సమర్పిస్తూ ఆళ్వార్ల యొక్క వైభవం, దివ్య ప్రబంధం యొక్క వైభవము తలుచుకుంటే చాలు, వింటే చాలు, అంటే చాలు, ఎంత మహత్తరమైనవో చెప్తున్నారు కమ్మనాటాళ్వాన్ శటగోపరండాది అనేటువంటి దివ్య ప్రబంధంలో. ఈ ప్రబంధానికి ప్రబంధ వైలక్షణ్యాల సమన్వయం చాలా విశేషంగా ఉంది. నాయకుడు, నాయకి, సఖి, తాయిమార్ అవస్థలు వీటన్నిటినీ కూడా
వీటిల్లో కూడా అన్వయించుకుంటూ అద్భుతంగా మనకి వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్యానాలు చూస్తే అవే ఒక్కొక్క పాసురం మన తిరువాయిమొழிలాగా చాలాసేపు చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది అన్నమాట. మనం ఊరికే పరిచయం చేసుకుంటూ వెళుతున్నాం. ఓహో, ఇది ఒక గ్రంథం ఉంది, ఇందులో తిరువాయిమొഴి వైభవం ఉంది, ఇది మనం చదవాలి అని దాని యందు అభినవేశం కలిగిన వారికి అందరికీ పరిచయం చేయడమే ఈ ముందు శఠగోపరంధాలు చదవడంలోని ఉద్దేశ్యం. అందులో 87లో ఏమంటారంటే, ఈ పాసురానికి ఎంత వ్యాఖ్యానం ఉందో చెప్పలేదు. ఊరికే 2-3 వాక్యాలు పరిచయం చేసుకుని మనం మన విషయంలోకి ప్రవేశించేస్తాం. విళయ్యాదుజయ మరుందు ముండే ఎంవినై దినయ్యన్ கிளையா கிளற விளைகின்றதார் கிளையாம் பிறவி துளையா செழிய தடுத்து எம்பால் வழித்தெடுத்து களையா செரத்தடுத்தாண்டான் குருகையில் కాపునమే. ఇక్కడ శాఖోపశాఖలుగా పెరుగుతున్న మన జన్మ సంబంధాన్ని గురించి ఒక అందమైనటువంటి స్వాపదేశార్థంతో చెప్పడం. ఏమిటో అదొక కథలా చెప్తారు అన్నమాట. ఏమిటంటే, నాయకుడు నాయిక, ఇదిగో అక్కడ ఒక కొర్ర చేను ఉంది చూడు, ఆ కొర్ర చేను దగ్గర కలుసుకోండి అని సఖి వాళ్ళిద్దరి మధ్యలో రాయబారం చేయడము. అలా కొంతకాలం వాళ్ళు కలుసుకోవడము. తర్వాత ఆ కొర్ర చేను బాగా పంటకి వచ్చేసి దాన్ని కోసేసేటువంటి రోజు వచ్చిందనమాట. అలా వచ్చినప్పుడు ఆ సఖి చెప్తుంది, ఇంతవరకు మీరు ఇక్కడ చక్కగా కలుసుకున్నారు కానీ ఇప్పుడు పంట బాగా పండిపోయింది, కోసేస్తారు, ఇంకా మీరు ఇక్కడికి వస్తే కనపడిపోతారు, కాబట్టి ఇక్కడ మీరు కలుసుకోవడానికి అవకాశం ఉండదు అనే ఒక కథని స్వాపదేశంగా చెప్తూ, ఇందులో మనకి ఏమిటండి విశేషమైనటువంటి మనకి సంబంధించినటువంటి విషయము అంటే, ఆళ్వార్ల సందర్శనానికి కంబనాటాళ్వానికి అబ్బో ఎన్నో అడ్లు వచ్చాయి, విఘ్నాలు వచ్చాయి అన్నమాట. అంటే మనందరికీ పెరుమాళ్ళ యొక్క కైంకర్యంలో చాలా సహజంగా ఎన్నో విఘ్నాలు, పని చేద్దాము అని మొదలు పెడితే ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో చేద్దామని అన్నీ చేయలేకపోతాం. అది అసక్తత ఒక విఘ్నం కావచ్చు, అజ్ఞానం ఒక విఘ్నం కావచ్చు, పరిసరాలు ఒక విఘ్నం కావచ్చు, ప్రోత్సాహం లేకపోవడం ఒకటి కావచ్చు, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి అన్నమాట. అలాగా ఆళ్వార్ల దర్శనం నాకు అవ్వట్లేదు అని చెప్పి కమ్మనాటాళ్వాన్ దుఃఖపడ్డం ఈ పాసురంలో ముఖ్యమైనటువంటిది. మనం ఎలా సమన్వయించుకోవాలి? ఆళ్వార్ల దర్శనం మనకి కావట్లేదు, పెరుమాళ్ళ దర్శనం ఆళ్వార్కి కావట్లేదు, ఆళ్వార్ల దర్శనం కమ్మనాటాళ్వానికి కావట్లేదు. ఇలాగ 3 రకాలుగా మనం దాన్ని సమన్వయించుకోవచ్చు అన్నమాట. తిరుక్కురుగూరిలో అవతరించినటువంటి ఓ స్వామి ఈ లోకానికి చెప్తున్నారనమాట. ఇది తోట అంటే ఏమిటో తెలుసండి? కొర్ర తోట అంటే మనం చేసుకున్నటువంటి పాప పుంజం అదంతా ఓ ఏపుగా పెరిగిపోతుంది, పాపాలన్నీ బాగా పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా నశింపచేస్తాము? ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధ పారాయణ చేత, శ్రవణం చేత, భావన చేత మనం నశింప చేసుకుంటాము. అలా చేసుకోవాలి. కాబట్టి అది నశించిపోతే స్పష్టంగా రూపం కనిపించిపోతుంది. అంటే దాని పక్కన ఉన్నవాళ్ళు మనకి తెలిసిపోతారు అన్నట్లుగా పెరుమాళ్ళ యొక్క రూపం మనకి తెలిసిపోతుంది. అంటే ఆళ్వార్లు కమ్మనాటాళ్వాన్ని ఈ లీలా విభూతిలోంచి త్రిపాద్ విభూతి వరకు కూడా తీసుకెళ్ళిపోయి నిరంతరంగా ఆనందాన్ని అనుభవింపచేయాలి అనేది మధ్యలో వారు చెప్తున్నట్లుగా ఈ పాసురం ఉంటుంది. ఇది మనకి మనం సమన్వయించుకుంటే మనని ఆళ్వార్లు ఈ సంసారం అనేటువంటి కొర్రచేలు బాగా పండిపోయాయే, ఆ పండిన వాటిని కోసేసి పాపం నుంచి మనని పక్కకి తొలగించి మన్ని పరంపదానికి చక్కగా తీసుకొని వెళ్ళాలి. అలాగ పరమపదానికి చేరడానికి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధము అతి అద్భుతమైనటువంటి సాధనము అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి చెప్పారు. అలాంటి అద్భుతమైనటువంటి నమ్మాళ్వార్లు రచించినటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 4వ పత్తులో 4వ తిరువాయిమొഴിలో 7వ పాసురంలో మనం ప్రవేశించాం ఈరోజు.
ముందుగా 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాము. ఏరియ పిత్తినోడు எல்லா உலகு கண்ணன் படைப்புயன்னம் நேரு செவ்வே இடக்காணில் நெடுமாலடியார் என்னோடும் நாறு துழாய் மலர்காணில் நாரணன் கண்ணீது என்னும் தேரியும் தேராது மாயோன் திறத்தனரே இத்திருவே. తేరియం తేరాదు మాయోన్ తిరత్తనలే ఇత్తిరువే. తెలిసి తెలియక ఉండేటువంటి ఈ మా అమ్మాయి యొక్క పరిస్థితి అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. ఇందులో ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాము. ఇందులో ఏడియ పిత్తినోడు, పెరిగిపోయిన పిచ్చి అంటే ముదిరిందంటామే. పిచ్చి బాగా ముదిరిపోయింది ఎవరికి? పరాంకుశ నాయకికి. ఎల్లా ఉలగు కണ്ണన్ పడప్పు ఎన్నం. ఇదిగో ఈ లోకాలన్నీ కృష్ణుడు సృష్టించినవే అంటోంది. ఏమంటే అంత పిచ్చి ఎక్కింది అంటున్నారు. పిచ్చిలో కూడా కృష్ణుడు సృష్టి అంత కరెక్ట్ గా ఎలా చెప్తోందండి అంటే మనకి వ్యాఖ్యానంలో వస్తుంది. బాగా వేదం చదువుకున్న పండితులకు పిచ్చెక్కిన వేద మంత్రాలే చదువుతారు. అలాగే ఆళ్వారికి కృష్ణుడే సర్వస్వంగా కనపడుతున్నాడు. ఆయన చేసిన సృష్టి ఇది అనిపిస్తోంది. నీరు సెవ్వేయిడ కాణిల్. రెండోది భస్మం కనపడిందండి, బొట్టు పెట్టుకునేటువంటిది. ఆ భస్మం కనపడేటప్పటికి నెడుమాలడియార్, వాళ్ళు స్వామి యొక్క దాసులు, ఎన్నో ఓడం అని తలచి పరుగులు పెడుతోంది. అదిగో భక్తులు వచ్చారంటూ పరుగు పెడుతోంది అన్నమాట. ఆ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేవారంట. ఎవరైనా చక్కగా ఓర్ధపుండ్రాలు పెట్టుకొస్తే చాలు వెళ్ళిపోయి దాసోహాలు పెడుతూ ఉంటే వాళ్ళ అత్తగారు తిడుతూ ఉండేవారు. ఎవడైనా బొట్టెట్టుకుని వస్తే చాలురా బాబు, వెళ్ళిపోయి కాళ్ళమే పడిపోతాను, చచ్చిపోతున్నాను దీని భక్తితోటి అంటూ ఉండేవారు. అంటే ఆ ఊర్ధపుండ్ర ధారణ వాళ్ళు భాగవతోత్తములు అనేటువంటి భావాన్ని కల్పించి వారికి దాసోహం పెట్టాలి అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ పరాంకుశ నాయకికి కూడా అలాంటి అవస్థ వచ్చింది. ఎవరు బొట్టు పెట్టుకొని వచ్చినా సరే అదిగో పెరుమాళ్ళ యొక్క శ్రీయపతి యొక్క దాసులు వచ్చారు అని పరుగులు పెట్టి ఆడేస్తోంది అని. మూడవది నారు తుళాయ్ మలర్కాణిల్, పరిమళించేటువంటి తులసిని చూసింది అనుకోండి. ఇందాక కనపడని కృష్ణుడు, కనపడని భాగవతోత్తములు అనుకోండి. కనపడే తులసి, అస్తమాను కనిపించే తులసిది. ఈదు నారాయణన్ కಣ್ಣి అన్నం. ఇదిగో ఇది మా శ్రీమన్నారాయణ యొక్క మాలిక, కಣ್ಣి మాలిక ఎన్నం ఇలా చెప్తోంది. తేరియం తేరాదు. తేరియం అంటే తెలివి ఉన్నప్పుడు. ఇక్కడ మనం కొంచెం చెప్పుకోవచ్చు. తెలివి ఉన్నప్పుడు అని చెప్పాలి అని అంటే కోవైవాయాల్లో అనమాట. తెలివి లేనప్పుడు అంటే మన్న ఈ రెండు అనమాట. ఈ రెండు పదులలోనూ అనే విశేషార్థాన్ని మనం సమన్వయించుకోవాలి. ఈవిడ ఇత్తిరు అన్నారండి ఈ పాసురంలో. ఇత్తిరు అంటే ఈ మహాలక్ష్మి అంటే పరాంకుశ నాయకి అనేటువంటి లక్ష్మి. అత్తిరు అంటే స్వామి దగ్గర గుండెలపై వేయించేసి ఉండేటువంటి లక్ష్మి. ఇత్తిరు అంటే పరాంకుశ నాయకి అయిన లక్ష్మి. ఈవిడ తేరియం తేరాదు, తెలిసినా తెలియకపోయినా ఇత్తిరు లక్ష్మి లాంటి మా అమ్మాయి. మా అయోన్ తిరత్తివళ్, కృష్ణుడి ఎందే మోహంతో ఉంది. కృష్ణ 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 కృష్ణమయత్వం తప్ప మా అమ్మాయికి అసలు ప్రపంచం ఏమీ తెలియడము లేదు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. 7 వ్యాఖ్యానం 121వ పేజీ. 7వ పాట. 7వ పాట. తేరిన పోదోడు తేరాద పోదోడు, తెలిసి ఉన్నప్పుడు తెలియకుండా ఉన్నప్పుడు వాకియరా భేదమేమీ లేదు. எப்போதும் அவன் తిరమల్లదరియాళే అంగిరార్. ఎప్పుడు కూడా ఆయన వైభవం, ఆయనమయం, ఆయన విశేషం, ఆయనే సృష్టించాడు, భగవన్మయం. ఈ మాటలు తప్ప తెలిసినప్పుడు తెలియనప్పుడు కూడా, అంటే తెలివిలో ఉన్నప్పుడు తెలివిలో లేనప్పుడు కూడా భగవతత్వాన్నే భావిస్తోంది పరాంకుశ నాయకి.
ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు. అది తెలిసి అంటోందా తెలియకంటోందా? తెలిసినప్పుడు అంటోంది, తెలియనప్పుడు అంటోంది. అన్నవి మాత్రం కరెక్ట్ గా అంటోంది. అది గొప్పతనం అన్నమాట. పెరుమాళ్ల సంబంధంగానే మాట్లాడుతోంది. ఏరే ఇత్యాది ఇవள் పిచ్చేరి చొల్லும் வார்த்தைகள் கேட்கு மைத்ரேய அதிகளை போலே தொணரந்து திரிய வேண்டு காணிலும் తిరుత్తాయార్కు తిరదు. ఇక్కడ దీన్ని నమ్మిళ్ళయ్య గారు ఎంత అందంగా చెప్పారు అంటే, ఆవిడ తెలివి లేకపోయినా కూడా చూడండి వేదాంత వాక్యాలు పలికినట్లుగా పలుకుతోందిటండి. ఎవరు పలికినట్లు అంటే, పరాశర మహర్షిని మైత్రేయుడు అడుగుతాడు, ఒక ప్రశ్న అడుగుతాడండి. యన్మయం జగద్బ్రహ్మన్ యతశ్చైతచ్చరాచరం లీనమాసీద్ యదా యత్ర లయమేష్యతి యత్ర చ. ఓ బ్రహ్మ, పరాశర మహర్షే, ఈ జగత్తు ఎలా వ్యాపిస్తోంది? చరాచరాత్మకమైన ఈ జగత్తు దేనిలో నుంచి బయలుదేరుతోంది? ఎక్కడ చేరి ఉంటుంది? ఎక్కడ విడదీయ రాకుండా ఉంటుంది? మనకి కొంచెం సరిపోయేటువంటిది ఇందులో సగం భావం. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వెవ్వడు. అది చెప్పినట్లుగా ఉంది ఒక వేదాంత వాక్యంలా. ఆవేళ మైత్రేయుడు ప్రశ్నించినప్పుడు పరాశర మహర్షి చెప్తుంటే మైత్రేయుడు ఎంత శ్రద్ధగా విన్నాడో వాళ్ళ అమ్మ ఇవాళ అలా వింటోంది కదా. చెప్పమ్మా, చెప్పు చెప్పు, ఎందుకంటే పిచ్చిలో మాట్లాడుతోంది కదండి. అను చెప్పమ్మా, అలాగే సరే అంటూ వింటోందిటండి. ఆ మాటని ఇక్కడ చెప్తున్నారు. తిరుత్తాయార్కు ఇరుక్కిరదు. ఆవిడ పరిస్థితి అలా ఉంది. మైత్రేయుడు విన్నంత శ్రద్ధగా తల్లి కూడా వింటోంది. విష్ణు సకాసాదుద్భూతం ఎన్నా నిన్నాళ్. అది అద్భుతమైనటువంటి విష్ణు పురాణ శ్లోకం అండి. ఎలాగా? విష్ణు సకాదాదుద్భూతం జగత్ తత్రైవ చ స్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగచ్చసః. ఎంగిరి శ్లోకం ఇవళం శ్రీ పరాశర భగవాన్ పోలే సొల్లగిరాళ్ ఎంద్రపడి. ఆ వేళ పరాశర మహర్షి ఎలా చెప్పారో ఈవిడ వేదాంత వాక్యంగా చెప్తోంది. ఏమని చెప్తోంది? విష్ణు సకాశాదుద్భూతం, విష్ణువు నుంచే ఈ లోకమంతా బయలుదేరి వచ్చింది నాయన. ఒక ఋషి శిష్యవర్గానికి చెప్పినట్లుగా పరాశర నాయకి తల్లికి లోకులకి ఈ విషయాన్ని చెప్తోంది. అంటే జ్ఞానావస్థలో అంతటి స్థితిలో ఉంది అని చెప్పడం అనమాట. బ్రాహ్మణర్, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. పెత్తేరి నాలం. ఒక బ్రాహ్మడికి పిచ్చొచ్చిందండి. బాగా చదువుకున్నవాడు, ఆయనకి పిచ్చొచ్చింది. ఓ ఓత్తు చొల్లుమా పోలే వేదమే చదువుతాడు. శోర్యత్వ పాయవస్తో పాయవస్తో అంటూ ఆ మంత్రాలే చదువుతాడు కానీ వాడు మామూలు మాట మాట్లాడనట్లుగా ఆళ్వారు నాయకి పిచ్చిలో కూడా పరమాత్మ కృష్ణతత్వాన్ని గురించే పొగుడుతోంది. ఈ విషయத்தில் వాసన ఇరెక్కరపడి కృష్ణ ఏవ హి లోకాన ఉత్పత్తిరపి చావ్యయ. ஒரு காலம் కలక్కమెల్లై. భారతంలో వ్యాస మహర్షి చెప్తారు, కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తికి అపిచ అవ్యయ. కృష్ణుడు తప్ప ఈ లోకానికి రాజసూయంలో భీష్ముడు చెప్పినట్లుగా వ్యాస మహర్షి మనకి చెప్తారు అన్నమాట. యదా బుద్బుద ఉత్తాయ తత్రైవ చ విలీయతే చరాచరాణి భూతాని తదా నారాయణే సదా. ఏం అద్భుతమైన పోలికో. ఒక బుడగ బయలుదేరి నీటిలో, బుద్బుదం అంటే బుడగ బయలుదేరి ఆ నీటిలోనే పేలిపోయి కలిసిపోతున్నట్టుగా చరాచరాలన్నీ ఆ స్వామిలోనే లీనం అయిపోతాయి అనేటువంటిది. కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఆయన వల్లే లోకాలంటే నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం ఇలా చెప్పుకున్నామే, అన్నీ కృష్ణుడే. ఆయనలోంచే ఈ సృష్టి అంతా వస్తోంది. కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఆయన వల్లే ఈ చరాచర సృష్టి అంతా జరుగుతోంది అన్నట్లుగా ఎంగిర ఇదిల్ ஒரு காலம் கலக்கமில்லை
இவள் பிச்சேரி இருக்கிற திசையிலே இஜகத்தெல்லாம் కృష్ణనాలే స్పష్టమాయి తెన్నం. అంత ఒళ్ళు తెలియని స్థితిలో కూడా లోకమంతా కృష్ణుడి వల్లే వచ్చింది, కృష్ణుడి వల్లే వచ్చింది, కృష్ణుడి వల్లే వచ్చింది అని 1కి 3 సార్లు అంటోందిటండి. అంత తీవ్రత ఆ భక్తి భావంలో ఆవిడికి. ఇంకోటి 2వ పాయింట్, మొదటిదేమో అంతా కృష్ణుడి వల్లే వచ్చింది అని చెప్పింది నెంబర్ 1. 2, నేరు సెవ్వేయుడక్కాణిల్. నేరు అంటే బూడిదండి, భస్మము అని అర్థం. తెలుగులో కూడా మనం నీరు రాసినప్పుడు రాకి కొమ్మిస్తే రూ రాసామనుకోండి, నీరు వాటరు అని అర్థం. అలా కాకుండా బండిరాకి కొమ్మిస్తే బూడిద అని అర్థం. నీరు అంటే బూడిద అని అర్థం. నీరు செவ்வேயிடக்காணில் பிராயஷ்சித்த பிரகரணங்களிலே பிரம்மஹத்யாதி பாபங்களை பண்ணினார்க்கு பிராயஷ்சித்தமாக விதித்த திரவியத்தை தாம்ச புருஷர்கள் தரித்து போந்தார்கள். அந்த ద్రవ్యத்தை పారాదే. ఒకటి, ఎన్ని మహాపాపాలు చేసినా సరేటండి, ఇంత భస్మం రాసేసుకుని ఇంత భస్మంలో పడుకుంటే ఆ పాప పరిణామం తగ్గుతుంది అని చెప్పి ఒక ప్రకరణం ఉందిటండి మనకి. అది ఏమిటంటే శాతాతపస్మృతి. శాతాతపస్మృతి అనేటువంటి దాంట్లో ఏమని చెప్పారండి, అర్థం ఏమని చెప్పారు అంటే, స్థేయం కృత్వా గురుదారాంశ్చ గత్వా సురాంశ పేత్వా బ్రహ్మహత్యాం చ కృత్వా. ఎన్ని మహాపాపాలు ఉన్నాయనుకున్నారు? ఈ మహాపాపాలన్నీ కూడా, 1 దొంగతనం చేయడము, 2వది గురుపత్నిని కూడడము, 3వది సురాపానము చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయండి. లేదు బ్రాహ్మణ హత్య చేయడం, అబద్ధం ఆడడం, అంతకంటే మహాపాపం అనే అనమాట. ఈ పాపాలన్నిటినీ చేసేసి ఒంటి నిండా భస్మం పూసేసుకుని, భస్మం ఇంత పక్కలా వేసుకుని దానిలో పడుకుంటే, రుద్ర ధ్యానం చేస్తే ఆ పాపాలు పోతాయి అని శాతాతపస్మృతి అని ఒక స్మృతి ఉంది కండి. శాతాతపస్మృతి అని ఒక స్మృతి అందులో ఉందిట. అది ప్రాయశ్చిత్త ప్రకరణం. మనం చేసిన పాపాలకి ఏం ప్రాయశ్చిత్తాలు చేయాలో వేదాల్లో కొన్ని ప్రకరణాలు ఉన్నాయి, వాటిల్లో చెప్పబడింది అనమాట. అలా ఎవరో ఏం పాపం చేశారో వాళ్ళ పాపం పోగొట్టుకోవడం కోసం ముఖంలో ఇలా బూడిద ఇలా పూసేసుకున్నారు. అది తిన్నగా ఉందా అడ్డంగా ఉందా కూడా తెలిసేలాగా లేదు. చూసారు ఆడవాళ్ళు, అదిగో బొట్టెట్టుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, అంతవరకే. ఏం బొట్టెట్టుకున్నారు, ఎలా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, 3 కూడా లేవుటండి. ఎందుకు పెట్టుకున్నారు? మహాపాపాలు చేసి పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం కోసం పెట్టుకున్నారు. అది చూడదు. పోనీ అది నిలువుగా ఉందా, అది చూడదు. పోనీ అది అడ్డంగా ఉందా, అది చూడదు. అది ఎలా ఉందో తెలియకుండా మొత్తం అంతా పూసేసుకున్నారు వాళ్ళు. మహాను బొట్టుంది కదా భాగవతోత్తములు వాళ్ళు అనుకుంటాండి. అంద ద్రవ్యత్తై పారాదే. ఏం పెట్టుకున్నారు అని చూడదు. సెవ్వై మాత్రత్తై కొండు, బొట్టుందా లేదా అని చూసి భ్రమిక్కుమాయెత్తివள், భ్రమ పడిపోతుంది. అది పొడిపట్టి కిడక్కిర కిరదెన్న ఎండ అరిగేరిళ్ళ. అది ఎందుకు పెట్టారు, ఏం చేశారు, ఏం ధర్మాలు చెప్పాయి, ఇవేమీ ఆవిడకి తెలియవు. அவர்கள் செவ்வேயிடுவர்களோ என்று அதுவும் அன்றைக்கே இதுவும் அன்றைக்கே మసకప్రాయరాయిరుపారుగల్ దరిపరిగడిరే. మసకప్రాయులు అంటే అల్పులు అని అర్థం. వాళ్ళు చేసేటువంటి పాపాలు పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తాలు, ప్రాయశ్చిత్తం పోగొట్టుకోవడం కోసం పెట్టుకునే బొట్లు. ఇంత చరిత్ర ఉంది, కానీ ఇవేమీ ఆవిడకి తెలియదు అనమాట. అల్పసామ్యం మమయ్యుమాయివత్తు వళకు భ్రమెక్కైకు. ఈవిడ భ్రమపడ్డానికి చిన్న పోలికుంటే చాలు. ఏమిటి ఇక్కడ పోలిక వచ్చింది? నుదుట ఏదో బొట్టు పెట్టుకున్నట్టు కనపడ్డావిడికి. అది ఎలా ఉంది ఏమిటి కూడా చూసే స్థితిలో ఆళ్వారిని అయితే లేదు. కింద ఊర్ధ్వత మాత్ర ఏమండు అసలు బొట్టు పెట్టినప్పటికి మనకి చిన్న సహాయం ఒకటి చేసి, ఎందుకు మనం పెట్టుకునేటువంటి తిరుమణి చూడండి. ఈ తిరుమణి అనేటువంటిది మట్టి కదండి, భూమిలోంచి పుట్టింది కదా. అందువల్ల పుట్టార సమయంలో
మనం మట్టి పెట్టుకుంటాం కాబట్టి, మట్టి అంటే భూదేవి కాబట్టి, అమ్మా భూదేవి నిన్ను నా నుదుట ధరిస్తున్నాను, నువ్వెంత అదృష్టవంతురాలవి, ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున భూమిర్ధేనుద్ధరిణీలధారిణి. అమ్మా లోకాలన్నిటినీ ధరించే నువ్వు గోరూపంగా ఉంటావు, అలాంటి భూమిని శతబాహు అయినటువంటి కృష్ణుడు ఉద్ధరించాడు. ఆ భగవత్ సంబంధం ఉన్న భూమివి నువ్వు కాబట్టి నేను నా ఎదుట ధరిస్తున్నాను అనే భావముతోటి దానిని పెట్టుకుంటోంది. మనం పెట్టుకోవడంలో కూడా లక్ష్మీదేవిని, భూదేవిని, నారాయణ తత్వాన్ని మనం నుదుట ధరిస్తున్నాము అనేటువంటిది ఒక అర్థంగా కూడా చెప్తారు అన్నమాట. అదాదు శ్రీ శటగోపనొక్కు చాత్తు కయ్యరే சுடர் முழுமேலும் తాళ్లే మేళం పునం తంతుజాయే తన్నంతుజాయిరే. అదే మనకి శటగోపులు కూడా నారు తుజాయి మలర్కాని కొంచెం పైన ఎన్ను మొక్క భగవత్ సంబంధం మారాద దేశెట్టిల్ మన్నై కొండు ధరిపోదు మవర్గాళాగుకొండు. అలాగ భూదేవిని నుదుట ధరిస్తున్నాము అనే వారిని చూసి భ్రమపడి ఇవరుగల్ సర్వేశ్వరన్ అడిగారు. ఈ పెట్టుకున్న వాళ్ళందరూ పెరుమాళ్ళకి శిష్యులేమో అని ఎన్నోడా నిற்கும் అతస్మిం తద్బుద్ధి రెక్కరపడి. ఇలాంటి వాక్యాలు పెద్ద పెద్ద పండితులే రాస్తారండి, సామాన్యులు రాయలేరు. ఎందుకంటే ఆ తస్మిన్ కాని దాని యందు తద్బుద్ధి, అదేమో అనుకునే బుద్ధి. ఇది సామాన్యులను రాయమంటారు అనుకోండి, ఒకదాన్ని చూసి ఒకటని భ్రమపడ్డారు, అలా ఉంటుంది ఎత్తుగడ. పండితుల వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? ఆ తస్మిం తద్బుద్ధి రెక్కరపడి లేని వాటిని చూస్తేనే పెరుమాళ్ళ సంబంధం అని చెప్తున్నప్పుడు పెరుమాళ్లతో సంబంధం ఉన్న తులసిని విడిచిపెడతారా? అరుతానాన అత్తై కండాల్ విడాడిరే అంటే కాని వాటి యందు భ్రమతోటే ఆయనవి అని చెప్పే ఆవిడ ఆయనదే అయిన తులసిని చూస్తే విడిచిపెడతారా? అవన్ శిరసా వహిత్తు అడియార్ కొడుమదిరే ఎదుతాన్. ఆ పెరుమాళ్ళు శిరసా వహించి గుండెల మీద పెట్టుకొని పాదాల మీద పెట్టుకుని భక్తులకి ఇచ్చేటువంటి తులసి కదా. అదావదు శ్రీ శటగోపనొక్కు చాత్తు కయ్యరే சுடர் ముడిమేళం తాణిలే మేళం పొనైంద తంతుజాయిరే. ముడిమేలు అంటే కిరీటం మీద, అలాగే తర్వాత తాళిణయ మేళం భుజాల మీద, ఇంకా పాదాల మీద కూడా ఇణయ మేళం పాదాల మీద 3 చోట్ల తులసిని మనం చక్కగా కిరీటానికి చుడతాం, మెడలో వేస్తాం, పాదాల మీద ధరింప చేస్తాం అనమాట. పరిమళత్తయ్యుడు తాను తిరుత్తురాయ్ కాణిల్. ఆ పరిమళించే తులసిని ఎక్కడైనా చూసిందనుకోండి, ఉభయ విభూతియుక్త నాను సర్వేశ్వరుని ఐశ్వర్యత్తు కిట్టదని వాలయ్యేదెన్నో. ఉభయ విభూతులకి అధికారి అయినటువంటి సర్వేశ్వరుడు ధరించేటువంటి మాల ఇదిగో అని ఆ మాలను చూపిస్తుంది. ఏది చూసినా మెయిన్ పాయింట్ ఒక్కటి గ్రహిస్తే చాలు, ఏది చూసినా భగవంతుడితో ముడిపెడుతుంది. అది ఏదైనా సరే, ఏదైనా అంటే ఏది చేశారు? మొట్టమొదటిది ఏ లోకంలో ఏది చూసినా ఇది కృష్ణుడి సృష్టి అంటుంది. నుదుట మీద ఏ బొట్టు చూసినా వీళ్ళు భాగవతోత్తములు అంటుంది. తులసిని ఎక్కడ చూసినా ఇది ఉభయ విభూతి నాయకుడైన పరమాత్మ ధరించే మాల అంటుంది. అవి 3 పాయింట్స్ అనమాట. తేరియం ఇత్యాది 123వ పేజీ ఫస్ట్ లైన్. తేరియం ఇత్యాది తేరియం ఎంగరదు. తేరి అంటే తెలిసి చెప్పేది, తెలిసి చెప్పేది అంటే క్రిందటి తిరువాయిమొழிలో కోవైవాయాల్లో చెప్పినటువంటిది. తుజాయి మలర్కాణిలెత్తనై తేరా అదు మెంగరం. తెలియక చెప్పేది అంటే మన్నైరెందులో చెప్పేది. నేరు సెవ్వే ఇడక్కాణిల్ ఎన్నత్తనై అన్రెక్కే. అదిగో వారే ఇచ్చేశారు ఇక్కడ. కోవై వాయాళిల్ పడియం ఇత్తిరువాయిమొழியில் படியும் ஆகவுமாம்.
అక్కడ చక్కగా పెట్టేసుకోవచ్చు. కోవై వాయాళ్ళంటే తేరి చెప్పేది, తేరియం వెంగరదు. తర్వాత ఈ తిరువాయిమలి అంటే ఈ మన్నయిరిందు అంటే అది తేరాదు, తెలియక చెప్పేది, తెలిసి చెప్పేది, తెలియక చెప్పేది, 3లో చెప్పేది, 4లో చెప్పేది, కోవై వాయాల్లో చెప్పేది, మన్నయిరిందులో చెప్పేది. ఇన్ని మాటలు ఒకటేనండి. తెలిసినా తెలియకపోయినా సర్వం ఒక పదం చెప్పుకున్నామండి. తిరువాయిమలిలో ముఖ్యమైన పదం సంబంధార్థం సాదృశ్యార్థం. పెరుమాళ్ళకి సంబంధించినవి, పెరుమాళ్ళని పోలినవి 2 పదాలు చెప్పుకున్నాం. ఈ పదంతా గుర్తుంచుకోవాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ సంబంధార్థం అన్నమాట. ఎందువల్ల చూడండి, మాయో నిత్యాది నిరంతర్జ్ఞానం కలత్త కుడలాంబడి పన్నన ఆశ్చర్యబోతన్ అవనిడయాట్టెత్తిలాడిత్తిరు ఇత్తిరు ఈ మహాలక్ష్మి మా అమ్మాయి పరాంకుశ నాయకి పెరందజ్ఞానం కలత్త కూడలాంబడి పన్న వల్ల ఆశ్చర్యపోతుంది. ఎంత ఆశ్చర్యమో! తెలిసినా పెరుమాళ్ళనే మాట్లాడతాం, అజ్ఞానంలోనూ పెరుమాళ్ళనే మాట్లాడతాం. ఏది చూసినా భగవత్ సంబంధాన్నే చెప్తోంది మా అమ్మాయి. అలా చేసిన మాయావీన అనపాయినియాన అవలోడొక్క వికల్పిక్కలాంబడి కాణుమివళ్ పడిగళ్ళు తాను. ఇదొకటి బాగుంది. அவளுக்கோ அவனுத்தேசன் இவருக்கோ இருవర్க்கும் ఉద్దేశరాన చేర్తయుండి ఇవళ్ళకు. లక్ష్మికేమో పెరుమాళ్ళని ఆశ్రయించాలి అని ఉంటుంది, ఆళ్వార్లకేమో ఇరువరం ఉద్దేశరాన లక్ష్మి సహిత నారాయణుణ్ణి పూజించాలి ఉంటుంది. అవడానికి ఈవిడ లక్ష్మి లాంటిదే అని ఒక పదం వేశారు ఈ పాసురంలో. ఇత్తిరు అన్నారు. ఇత్తిరు ఈ మహాలక్ష్మి. మనం అంటామే మా బంగారు తల్లి, మా అమ్మాయి అంటామే. అలాగా మా లక్ష్మి, మా బంగారు తల్లి ఇది ఏమనుకుంటోంది అని అంటే పెరుమాళ్లతో చేరి ఉండాలి. అనపాయినిత్వం అంటే దూరం కాకుండా ఉంటే చాలు. శ్రీ మహాలక్ష్మి ఏమో పెరుమాళ్లతో కలిసి ఉంటే చాలనుకుంటోంది. ఆళ్వారనే పరాంకుశ నాయకేమో పెరుమాళ్లతోటి లక్ష్మితోటి కలిసి ఉండాలి, శ్రీమన్నారాయణుడితో కూడి ఉండాలి అంటోంది అనేటువంటి దాన్ని 7వ పాసురంలో చెప్పారు. వేరియ పితినోడు எல்லா உலகு கண்ணன் படை புயன்னும் நீரு செவ்வேயிடக்கானு நெடுமாலடியாரென்னோடு நாறு துழாய் மலர்காணில் நாரணன் கண்ணீதென்னும் தேரியும் தேராதுமாயோ తిరత్తనలే ఇత్తిరువే. తేరియం తేరాదు మాయోన్. ఆ పదం ఇక్కడ దీనికి ఉయిర్పాటు పదం అంటారు. తెలిసినప్పుడు తెలియనప్పుడు కూడా స్వామినే ధ్యానిస్తోంది. 8వ పాసురం తిరువడై మన్నరై కాణిల్ తిరుమాలై కండేనే ఎన్నం உருவுடை வண்ணங்கள் காணில் உலகு அடைந்தான் என்ன துள்ளும் கருவுடை தேவில்கள் எல்லாம் கடல் வண்ணன் கோயிலே என்னும் வெறுவிலும் வேஜ்விலும் போவா கண்ணன் கழல்கள் விரும்புமே. కన్నన్ కళల్గల్ విరుంబుమే. స్వామి యొక్క పాదాలని విరుంబం ఆశపడుతోంది. ఈవిడ ఏ స్థితిలోనూ కూడా భగవంతుడి పాదాలే కావాలని ఆశపడుతోంది. ఇందులో మళ్ళీ కొంతమందిని చూసి కొన్ని అనుకుందని. ఏమిటి? మొదటిది తిరువడై మన్నరై కాణిల్. కాణిల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చూస్తే ఏ ఇల్ అనేది ఇఫ్ అనే అర్థంలో వస్తుంది అనమాట. ఒకవేళ శ్రీమంతులైన రాజులను చూస్తే తిరుమాలై కండేనే అన్నం. ఆహా, శ్రీమన్నారాయణుని చూశాను అంటుంది. రాజులను చూసి నారాయణుణ్ణి చూశాను అనడం ఏమిటండి? లోకంలో ఏదో ఒక మాట ఉంది, నా విష్ణు పృథివీపతికి. రాజు అంటే విష్ణు వంశ కొంత ఉంటుంది కాబట్టి నారాయణుణ్ణి చూశాను అని పైకి ఒక అర్థం చెప్పుకోవచ్చు. వ్యాఖ్యానంలో ఇంకా మంచి అర్థాలు ఇస్తారు. ఉరువుడై వண்ணంగల్ కాణిల్
మంచి రూపం కలిగి ఉన్నాయండి. రూపము రంగు రెండు. ఆ వస్తువులు నీలి మేఘాలు గాని, సముద్రాలు గాని, అవిసె పువ్వులు గాని, అతసీ పుష్ప సంకాశం అంటాం, ఇలాంటి రంగులు గాని కనపడినప్పుడుట ఉలగళందానెన్నం లోకాల్ని కొలిచిన త్రివిక్రముడా అని పిలుస్తూ ఉంటాను. అంటే నా స్వామి ఆనాడు వామనుడై వచ్చి త్రివిక్రముడుగా లోకాలను కొలిచిన స్వామి. ఎన్ను తుళ్ళుం ఇది అని ఊరుకోవట్లేదు, తుళ్ళుం ఆడుతోంది, ఎగిరి గంతులు వేసేస్తోంది. ఆనంద ప్రకటన అనేక రకాలుగా ఉంటుంది కదండి. ఏదో గెలిచారు అంటాం అనుకోండి, ఎక్కడో నూటికి ఒక్కళ్ళు గెలిచామని అలా ఉండిపోతారు ఆనందంతో. 199 ఏం చేస్తారండి, ఏదో ఇలా అంటుంటారు, ఇలా సాధించా అన్నట్లుగా చేతులు ముడి చేస్తూ ఉంటారు, పైకి ఎగిరేస్తూ ఉంటారు, నాట్యం చేసేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ అన్నమాట. అది త్రివిక్రముడు అవతారం అని నాట్యం చేయడం మొదలు పెట్టింది, అంత ఆనందం వచ్చేసింది అని. కరువుడై దేవిగల్గడల్లా, ఇంకా విగ్రహ రూపంగా ఏ దేవాలయమైనా కనిపించింది అనుకోండి, ఒక దేవుడు అందులో, ఆ ఆలయం అందులో ఒక దేవుడు. కడల్వಣ್ಣన్ కోయిలేయన్నం, ఇది సముద్రం వంటి రంగు గల మా స్వామి ఆలయం అండి అంటుంది. లోపల ఎవరున్నారు చూడదు, ఎవరున్నా నా స్వామి. ఎందువల్ల నా స్వామి ఆయనలో అంతర్యామిగా లేకపోతే ఆయన లేడు. కాబట్టి ఎవరిని చూసినా ఆయనే, అది మెయిన్ పాయింట్. ఎవరిని చూసినా ఈయన ఎలా అనుకుందండి, అందరూ ఒకటేనండి, కాదు. ఈయన నడిపిస్తేనే వాళ్ళు నడుస్తున్నారు, వారికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఎవరిని చూసినా ఈవిడ పరమాత్మ అనుకుంటోంది. ఇలా అనుకునేటప్పుట వెరువిలం వీళ్ళువిలం అందరూ ఇలా ఏమిటన్నావు అని దగ్గరికి వస్తారట. ఒకసారి సిగ్గుపడిపోతుంట, అబ్బా ఏదో అన్నాలేండి అంటుందిట, సిగ్గుపడిపోతుందిట. వీళ్ళువిలం మోహపడిపోతుందిట, కొంగు కప్పేసుకుంటుందిట, ముఖం పక్కకి తిప్పుకుంటుందిట. ఇవన్నీ సిగ్గుపడేటువంటి చేష్టలు. ఓ వాళ్ళ కண்ணన్ కజల్ విరుంబుం కజల్గల్ విరుంబుం, కృష్ణుడి పాదాలని మాత్రమే దర్శిస్తోంది. అంటే సర్వకాల సర్వావస్థలలోనూ కృష్ణుణ్ణే ధ్యానిస్తోంది అన్న మాటని మనం మర్చిపోకూడదు. దీని వ్యాఖ్యానంలో చక్కటి చిన్న కథని కూడా ఒకదాన్ని మనకి చెప్తారండి. రాజులు అని అనేటప్పటికీ రాచరిక వ్యవస్థ గుర్తొస్తుంది. 124వ పేజీ. ఇందులో మనకి సామ్యం పూర్తిగా ఉందండి ఈవిడ అనుకోవడానికి. అంటే పూర్తిగా పోలిక ఉండక్కర్లేదు, ఏకదేశ సామ్యం అంటారు. ఏదో బొట్టు ఉంది, బొట్టు కనపడింది, ఆ బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి భక్తుడు దండం పెట్టాడు. అంటే ఈ రోజులు అలాగే ఉన్నాయి కదండి. ముఖాన బొట్లు కూడా మనకు కనపడడం లేదే కదా. అది పెట్టుకున్నాడు అంటే వాడు భాగవతోత్తముడే అయి ఉంటాడు అని నేర్పారేమో బహుశా ఈ పాసరం వల్ల మనకి. వ్యక్తాం పాటిల్ 124వ పేజీ అండి, 8వ పాసర వ్యాఖ్యానం. అత్యంత దుర్దశయ ఇవరాయిరికం ఎంగిరాడ్, ఎంత స్మృతి లేని అవస్థలో పలవరించి మాట్లాడినా కూడా భగవన్నామమే ఆవిడ పలుకుతోంది. తెలిసినా భగవన్నామమే పలుకుతోంది, తెలియకపోయినా భగవన్నామే పలుకుతోంది. తిరువడై మన్నరై కాణిల్ తిరుమాలై కండేనే ఎన్ను. మొదటి పాయింట్ ఇందులో ఏంటండి, కురైవత్త ఐశ్వర్యంగళై ఉడయ నాన్న రాజా కళై కాణిల్. ఒక మంచి చక్రవర్తి ఉన్నాడండి, కురైవత్త ఐశ్వర్యంగళై, లోటు లేని ఐశ్వర్యాలు. అసలు ఆయనకి ఏమి కావాలి, ఏమి ఇస్తామో మనకి అవకాశమే లేనంతగా సంపదలు కలిగిన ఒక మహారాజు కనపడ్డాడండి. ఒకవేళ కనిపిస్తే, అందుకని కాణిల్ ఇల్లు, ఒకవేళ అలాంటి రాజు కనిపిస్తే శ్రీయపతి అయి ఒరపడి కాణపెట్టేనే అన్నాం. అదిగో శ్రీమన్నారాయణుని చూస్తున్నాను అంటోంది. రాజును చూస్తే నారాయణుని చూసినట్లు ఎలా అవుతుందండి? అంటే అక్కడ ఇంత పోలిక కనపడిందండి పరాంకుశులు. చిన్న పోలిక, ఇందాక చెప్పుకున్నామే, ఏకదేశ సామ్యం ఉన్నా చాలు, చిన్న పోలిక కనపడ్డా చాలు. ఏమిటా పోలిక?
నాదమునుల యొక్క సమయంలో ராஜா சாமந்தல சாமந்தன்ற தலையிலே அடியிட்டு ஆனை కాశక్తిలే ఒక్కపడియై కండు. అప్పుడు ఆ పద్ధతి ఉండేదిటండి. చక్రవర్తి ఏనుగు ఎక్కాలండి. వచ్చాడు ఆయన. వచ్చేటప్పటికి సామంతులందరూ చుట్టూ చేరారటండి. ఆయన ఎలా ఎక్కాడో తెలుసా అండి? ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్థాయిలో వంగమని ఒక సామంతరాజు తల మీద ఓకాలు, ఇంకో సామంతరాజు తల మీద ఓకాలు, ఇంకో సామంతరాజు తల మీద ఓకాలు, అలాగ వాళ్ళ తలల మీద కాళ్ళు పెట్టి ఏనుగునెక్కేవారట. అలా చూపించేవారట భోగాన్ని. మీరందరూ నా ముందు సామంతులు, నేను రాజాది రాజును, చక్రవర్తిని, ఆ హోదాన్ని చూపించారటండి. అది చూసేటప్పటికి రాజు గుర్తురాలేటండి నమ్మాళ్ళవార్లకి. సర్వేశ్వరన్ బ్రహ్మాదిగళ తలయిలే అడిగిట్టు பெரிய திருவடியை மேற்கொள்ளக்கச்சே திருவடியை మేల్కొళ్ళంబడి ఇదివాగారే ఎన్న మోగిత్తార్ ఎన్నో ప్రసిద్ధమిరే. ఎంతలా సమన్వయించారో చూడండి దీన్ని. ఆ ఎక్కేవాడేమో సర్వేశ్వరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎవరి తలల మీద ఎక్కుతున్నాడు? బ్రహ్మాదిగళ తలయిలే అడియట్టు, బ్రహ్మాదుల తలల మీద పాదాలు పెడుతున్నాడు. ఏమి ఎక్కుతున్నాడు? పెరియ తిరువడియై మేற்கொள்ளு కచ్చేదే మేற்கொள்ளும்பడి ఇదువాగాదే. ఆ గరుత్మంతుని మీద అధిరోహిస్తున్నాడు. ఇది ఆయనకు తోచిన సామ్యం. మూడు చూడండి, చాలా తేలిక. రాజుగారు ఉన్నారు, సామంతుల తలల మీద కాలు పెట్టారు, ఏనుగు నెక్కారు. అది ఎలా కనపడింది నమ్మాళ్ళవార్లకి? పరమాత్మ ఉన్నాడు, బ్రహ్మాది దేవతల మీద తలలు పెట్టారు, గరుడ వాహనారూఢుడు అయ్యాడు. అలా పోల్ చేసుకుని, ఆహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఏమి స్వరాజ్యమయ్యా, ఏమి ఆధిపత్యమయ్యా, ఏమి రాజాధికారమయ్యా అంటూ స్పృహ తప్పి పడిపోయారండి నాదమునులు. ఇంత సామ్యంతో పరమాత్మ తత్వాన్ని తలుచుకోవడం అంటే వారి మనసు ఎప్పుడూ భగవన్ లగ్నమై ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి అన్నమాట. అప్పుడు అందరూ వచ్చి కాసిన నీళ్లు చల్లి, ఏమిటి స్వామి ఎందుకు ఇలా పడిపోయారు అంటే, ఈ దృశ్యం చూస్తే నాకు అది గుర్తుకు వచ్చింది అనేటువంటి ఆ కథని ఇక్కడ చెప్పారనమాట. ఎన్న మోహిత్తారన్నో ప్రసిద్ధమిరే, ఇది చాలా ప్రసిద్ధమైన కథ. రాజా సపరికరమాగా గంగై కొండ సోజ పురత్తేరపోగచ్చేదే. అలాంటిదే ఇంకొకటి జరిగిందండి. ఒక రాజుగారు ఉన్నారు, అక్కడ గంగైకొండ సోరపురము అని నాదమునుల సమయంలో గంగైకొండ సోరపురం ఒకటిని, కాటుమన్నార్ కోవిల ఉన్న స్థలం ఒకటి దగ్గరగా ఉంటాయి. ఆ కాటుమన్నార్ కోవిల పెరుమాళ్ళని సేవించడానికి ఈ రాజుగారు భార్యతో పిల్లలతో బయలుదేరి అలా వెళ్ళారు. ఆ వెళ్ళిన దృశ్యాన్ని చూడండి. தேரப்போகச்சிலே பெரிய முதலியார் மன்னனார் திருவடிகளிலே సేవితిరిక్క చేదే. ఆ కాటుమన్నార్ని సేవించడానికి వెళుతూ ఉండగా పెణ్ పెళ్ళై వందు వాళ్ళ అమ్మాయి వచ్చిందిటండి. ఈయనేమో లోపల అప్పుడే వద్దపుండ ధారణ అది చేసి సంధ్యావందనం పూర్తయి లేద్దాం అనుకుంటున్నారు. అప్పుడే ఇంతలో వాళ్ళ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చింటండి, నాదమునుల కుమార్తె. ఆవిడ ఏం చూసింది? అక్కడ గంగైకొండ సోళపురం రాజుగారు భార్య పిల్ల అందరూ చక్కగా అలాగా కాటుమన్నారు కోవిల సేవించడానికి వెళుతున్నారు అనే దృశ్యాన్ని చూసింది. చూసి అది ఏమని చెప్పింది? నమ్మగత్తిలే ஒரு குரங்கு இரண்டு வில்லிகளும் ஒரு பெண்ணமாக வந்து புகுந்தார்கள் ఎన్నవారే. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆ అమ్మాయికి వాళ్ళు ఎలా కనపడ్డారు? రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామిలా కనపడ్డారు. నాన్న మన ఇంటి ముందు ఒక నమ్మగత్తిలే ఒక కురంగు ఒక కోతి వచ్చి ఒక కోతి కనపడింది నాన్న. ఈ రెండు వెల్లిగళం ఇద్దరేమో ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నారు నాయన. ఒక పెన్ను మాగవందు ఒక అమ్మాయి పక్కన ఉంది నాన్న.
వందు పుగుందారిగల్ ఎన్నవారే అని చెప్పింది. ఎవరు? ధనుర్బాణాలు పట్టుకున్న ఇద్దరు రామలక్ష్మణులు. ఒక అమ్మాయి ఎవరు? సీత. ఒక కొరంగ ఎవరు? హనుమంతుడు. అలాగా అలా భ్రమ పెట్టి అలా ఆ దృశ్యం ఒక్కసారి సీతారామ లక్ష్మణ సహితుడై హనుమత్ సహితుడైన రాముడు అలా పెడుతున్నాడా అనిపించింది అనమాట. ఇలా చెప్పింది కండి ఆ అమ్మాయి. ఊరికే ఒక్క మాట అందుట. పెరుమాళం ఇళయ్య పెరుమాళం విరాటయం ఐంద్ర వ్యాకరణ పండితనం భలే రాశారండి. పెరుమాళ్ళు అంటే రాముడు, ఇళయ్య పెరుమాళు లక్ష్మణుడు, విరాటయం సీత, ఐంద్ర వ్యాకరణ పండితనం అంటే నవ వ్యాకరణ పండితుడు హనుమ. హనుమ 9 వ్యాకరణాలు చదివిన పండితుడండి. అందుకని నమో నమో మారుతి నతజన కరుణామతి నవవిధ వ్యాకరణ శాస్త్ర నైగమాంత ధృతమతి. 9 వ్యాకరణాలు చదివినటువంటి బుద్ధిమంతుడా అని. ఐంద్ర వ్యాకరణ పండితుల్ని ఎన్న బుద్ధి పండి పిన్ తొడర్ందు పోయి రాముడు వచ్చాడా, లక్ష్మణుడు వచ్చాడా, సీత వచ్చిందా, నవ వ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి వచ్చాడా అని తటాలు లేచారండి. లేచి ఆ వెనక పరిగెట్టారు. ఎటు వెళ్ళారమ్మా? ఇటు వెళ్ళారు అని. పోగిరార్గల్ ఎన్న కెట్టు కిజై వాసలిలే సన్నవారు. ఇలాగే వెళ్ళారండి, ఇలా వెళ్ళారండి, ఇలా వెళ్ళారండి అని చెప్తుంటే అటుగా 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 నాదములు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటి పోగిరవర్గళై కండి కోళో కండి కొళో ఎన్నో వాసలు అవర్గళై కేట్క ఆ గుమ్మం దాకా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక ఏమండి ఇలా వచ్చారు, ఎవరో చూసారా అని అడిగారు. అడిగితే అవర్గల్ కండిలో మెన్న మేమెవరిని చూడలేదే అన్నారు. స్వామి అందరికీ కనపడతాడండి, అందరికీ కనపడతాడా? ఎంత పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ అమ్మాయి ఎంత పుణ్యం చేసుకుందో ఆ అమ్మాయి వచ్చి చెప్తే ఈయన నువ్వు పుణ్యాత్మురాలు అమ్మ, అయ్యో నేను చూడలేకపోయానే అని చెప్పి అవరగల కండిలో మెన్న అయ్యో చూడలేదే అంటే அதுவே ஹேதுவாக திருநாட்டுக்கு எழுந்தி అరుళినారిరే. అయ్యో రామచంద్ర రామచంద్ర నాకు కనిపించకుండా వెళ్ళిపోయావా స్వామి అంటూ అక్కడే కుప్ప కూలిపోయారు. అదే వారి పరమపద వృత్తాంతం. నాదమునుల యొక్క మానసిక స్థితి అంత భగవల్లగ్నం అయిపోయింది అని చెప్పడం అన్నమాట. అంటే ఒక రాజాధిరాజు అంటే శ్రీరామచంద్రుడే, రాజుల్ని చూస్తే రాముడే గుర్తుకు వస్తాడు అని ఆ భ్రమ పడ్డం అనడానికి ఈ వ్యాఖ్యానాన్ని ఇక్కడ మనకి నంబిళ్ళయ్య గారు అద్భుతంగా జోడించారండి. వారు కాబట్టి ఇలాంటి సమన్వయాలు మనకి చేయగలిగారు. నెక్స్ట్ పేజ్ 125. ఉరువుడై వண்ணంగల్ కాణిల్. ఉరువుడై రూపం దాల్చినవి రంగులు, వర్ణము వస్తువు అన్నమాట. రంగు గాని వస్తువు గాని ఏంటి? పెరుమాళ్ళ లాంటి ఈ 2 మాటలు గుర్తు పెట్టుకోండి. సారూప్యము, సంబంధము, సాదృశ్యము. సంబంధము, సాదృశ్యము. ఆయనకి సంబంధించినవి చూసిన, ఆయన వస్తువు లాంటివి చూసిన 2 మాటలు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఉరవుడై వనంగల్ వన్నంగల్ కాణిల్ నీలం కువళై కాయ ఉరుపెర యజుదిన చిత్రము. విశేషం ఏంటంటే నీలాన్ని చూసింది అనుకోండి, అడిగో సముద్రుడు, సముద్రవర్ణుడు, అడిగో మేఘవర్ణుడు. నీలాన్ని ఆ రెండిటికి కనెక్ట్ చేసేస్తుంది. కువళై నల్ల కలువ చూసింది అనుకోండి, నల్లని వాడట, మరియా నల్లదనము నల్లదనము, అబ్బోబో ఎంత అందంగా ఉన్నాడో. కాయ అవిసె పువ్వు, కాయ అంటే అవిసె పువ్వు. ఉరుప్పెర వెలుదిన చిత్రం, అవే చూడక్కర్లేదండి, ఆ రంగులతో ఉన్న బొమ్మలు చూసినా సరే, చిత్రాలు చూసినా సరే. వివత్తై కాణిల్ నిరం మాత్ర తయ్యం మాంస చక్షుషుకు అవిషయమాన సౌలభ్య తయ్యం కొండు. ఏమయ్యా, మా ఈ కళ్ళకి నువ్వు కనిపిస్తావా? మాంస చక్షువులకి నువ్వు కనిపిస్తావా? నా రూపాన్ని చూడడం
అనేనైవ స్వచక్షుషా నా సాధ్యం, ఈ కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు. దివ్యం దదామి తే చక్షు, నీకు అద్భుత నేత్రం ఇస్తాను అని అర్జునుడు కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. అలా ఇస్తే చూడగలం గాని మాంసచక్షుషుకు అవిషయమాన సౌలభ్యతయ్యం కొండు, మాకు ఈ కంటికి కనపడనంత గొప్పవాడికి నువ్వు వచ్చి గుణాగుణ నిరూపణం పన్నాదే ఎల్లార్తలయ్యం తిరువడిగళే వైత్తవనెండ్రు. ఎందుకండి త్రివిక్రముడు అనుకుంది? సౌలభ్యాన్ని చూసి అనుకుంది. ఏమిటా సౌలభ్యం? గుణ నిరూపణం పన్నాదే, వీడు మంచివాడు మీరు వీడు చెడ్డవాడు అనేటువంటి ఏ మాత్రము వేరు భావము పట్టించుకోకుండా, వామనావతారంలో గొప్పతనం ఎలాంటి రాయి లేదు, రప్ప లేదు, ముళ్ళు లేదు, చెట్టు లేదు, అన్నిటి మీద ఎల్లా తలయిలం తిరువడిగడై వైతవనెండ్రు, అందరి తలల మీద పాలు పెట్టినటువంటి స్వామి. పశువినరికే కట్టి వైత కండ్రు తుళ్ళు మాపోలే, పశువిన్ అరుగే కట్టి వైత కండ్రు తుళ్ళు మాపోలే. ఒక ఆవు అక్కడ ఉందండి, దానికి దగ్గరగా తీసుకొచ్చి ఒక చిన్న దూడని కట్టారండి. అప్పుడు ఆ దూడ ఎగురుతుంది. అమ్మ దగ్గరికి వచ్చేసానని ఎగిరే దూడలాగా స్వామిని చూసేశానని ససంభ్రమ వ్యాపారత్తై పన్నానర్కం ఆనంద నాట్యం చేసేస్తూ ఉంటాడు. ఎవరు? పరాంకుశ నాయక్. అందులో కట్టివైత కండ్రు తుళ్ళు మా పోలే. కండ్రు అని ఎందుకన్నారు? లేత దూడని కడితే అది మామూలుగా నెమ్మదిగా ఎగురుదాము అని ఎగరదు. తుళ్ళింతలు అలా ఎగిరి పడుతూ ఉంటుంది. అలా ఆళ్వార్ నాయక మనస్సు కూడా ఆనందంతో తుళ్ళింతలు వేసింది. కరువుడై ఇత్యాది కరువుడైతే విల్గళ్ళెల్లాం కడల్ వಣ್ಣన్ కోయిలే ఎన్నం. ఇంకా మూడోదన్నమాట. ఏం చేస్తుంది? கல் புதைத்து கிடக்கும் ஸ்தானங்கள் காணில் அவை எல்லாம் பெரிய பெருமாள் పళ్ళి కొండరుగులగిరో కోయిలే ఎన్నం. ఒక మంచి విగ్రహాలు ఉంటాయి, లోపల ఆలయాలు ఉంటాయి. కల్ పుదైత్తు కిడక్కుం స్థానంగల్ కాణే. అది ఏ విగ్రహం అయినా సరే, ఏదో ఒకటి లోపల విగ్రహం ఉంది. ఈవిడ అసలు అది ఈవిడ చూడట్లేదన్నమాట. అవి ఎల్లాం పెరియ తిరుమాళ్ పళ్ళి కొండరుగులగిర కోయిలే ఎన్న. ఇవన్నీ కూడా పెరియ పెరుమాళ్ళు స్వామి నివసించేటువంటి దేవాలయాలే. అంతా దేవాలయమయం, విగ్రహమయం, అందులో నా స్వామి ఉన్నాడు అనుకుంటోంది. ಇವತ್ತುಕ್ಕು ఇళీడు సర్వేశ్వరనాగయ్యాలే. ఈవిడ లోపల ఉన్న ఆయన సర్వేశ్వరుడు కాబట్టి ఎక్కడ చూసినా ఆవిడికి సర్వేశ్వరుడే కనిపిస్తున్నాడు. మనకి ఒక దాని గురించి అతిగా 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 ఆలోచించినప్పుడు ఏదో మన అమ్మాయి వస్తుంది అనుకుంటాం, అక్కడ అమ్మాయి కనపడుతుంది, మన అమ్మాయే అనిపిస్తుంది. అందువల్ల భావన ఎక్కువగా ఉండడం వల్ల మన వస్తువు ఏదో వెతుకుతాము. మంచి రూపాయి బిళ్ళ పడిపోయిందండి, అక్కడ ఏదో డ్రింక్ సీసా మూత ఒకటి దూరంగా కనపడింది మెరుస్తూ, అదిగో ఇక్కడే ఉంది. అంత భ్రమ గురి చేస్తుంది అన్నమాట. ఇవత్తై కరువెంగిరాల్ திசைமகன் கருவள் வைத்திருந்து படைத்திட்ட కరుమంగళం ఎంగిరపడియే. ఈ కోవిళ్ళు, ఆలయాలు ఇవన్నీ కూడా చూసినప్పుట లోపల ఎవరు ఉన్నారు అనేటువంటి ఆలోచన ఆవిడ చేయదుటండి. ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా సముద్ర వర్ణుడి యొక్క దేవాలయాలే అని అంటుందన్నమాట. అంటే పెరుమాళ్ళు అన్నిటికీ అంతర్యామిగా ఉన్నాడు అనే తత్వాన్ని ఈ ప్రయోగంలో చెప్పారు అనేటువంటిది మనం దిశైముగన్ అంటే బ్రహ్మణుడు. కరువుகள் వీతిరిందు పడైతిట్ట కరుమంగళం వెంగపడియే అంటే ఆయన యొక్క సృష్టిలో పెరుమాళ్ళు అంతర్యామిత్వాన్ని పొంది విగ్రహ రూపంగా అంతటా వ్యాపించి ఉన్నారు అనేటువంటి ఒక భావాన్ని మనసులో పెట్టుకొని కరు అంటే ఏమిటండి? బీజము అని అర్థం, అంటే లోపల అని అర్థం. గర్భత్తుక్కం గర్భాధారత్తుక్కం పేరు. కరు అంటే గర్భం అనైనా చెప్పచ్చు, గర్భానికి ఆధారమైన బీజము అనైనా చెప్పచ్చు.
అంటే లోకానికి సృష్టికి బీజభూతుడైన పెరుమాళ్ళ విగ్రహంలో ఉన్నారు. అక్కడ సమన్వయం. ఆ విగ్రహం చూసి ఎందుకు పెరుమాళ్ళు అనుకుంటోంది? ఆయనకు అంతర్యామిగా మా దేవాది దేవుడు ఉండి ఆయన్ని నడిపిస్తున్నాడు. ప్రతిమయ్య ఇవిడైతాన బొమ్మలు గనక అక్కడ ఉంటే దేవిల్గల్ దేవాలయంలో దేవాలయంగళెల్లాం కండాల్ అన్ని ఆలయాలు చూసి వెరువిలం ఇత్యాది అలా చూస్తుంటే ఏదైనా మనం ఒకే పని చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా నిలబడి అలా మనకేసే చూస్తూ ఉంటారు, సిగ్గుపడతాం. ఏంటి అలా చూస్తావు? ఏదో పోయింది వెతుకుతున్నా. ఏంటి అలా చూస్తావు? పాట గుర్తొచ్చింది పాడుతున్నా అని సిగ్గుపడతాం. చూడండి, మనకేసి అదే పనిగా ఎవరైనా గనక చూస్తే సిగ్గు ఎలా కలుగుతుందో, పరాంకుశ నాయకి ఇలా మాట్లాడుతుంటే తల్లి చూస్తుంటే ఏంటమ్మా అలా చూస్తావు, అది అంతేనమ్మా నీకు అర్థం కాదు అంటూ తల్లికి చెప్తోందిట. ఎప్పుడు వెరువిలియం వచ్చాది தெளிவுடை எழாய் பந்துக்களை கண்டு அஞ்சி இறுக்கம் போதோடு ఓ అరివలిందు మోగిత్త సమయత్తోడు వాసియరా. అందరూ ఉన్నారని తెలిసిన సమయంలోనూ వాళ్ళందరూ ఎవరు ఏమిటి అని గుర్తించని సమయములోను, అంటే తెలిసినా తెలియకపోయినా మోగిత్త సమయము మోహపడినది అంటే ఏమి తెలియకపోయిన సమయంలో இவை விடாதே கிருஷ்ணன் திருவடிகளை விரும்பா நிற்கும். எடை விடாదే కృష్ణన్ తిరువడిగలై విరుంబా నిற்கும். ఏది పడినా కూడా బంధువులు ఎగతాళి చేస్తారు అని అప్పుడప్పుడు సిగ్గు కలిగినా కూడా మోహం వచ్చినా కూడా కృష్ణుడి పాదాలనే విరుంబా నిற்கும் ఆదరిస్తుంది. అసలు ఇంకో రెండో ఆలోచన లేదండి. అదేదో ఎంకి పాటల్లో ఒకటి ఉందండి, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే కాక నాకేటి వెరపు. చాలా భలే అందంగా రాసినటువంటిది. లోకం ఏమనుకుంటే నాకేంటి, నా ఇష్టం నాది, నా దైవాన్ని నేను ఇలాగే ప్రార్థిస్తాను. రూపమా ఇరుక్కం ఇరెండ్రం ఏకరూపమా ఇరుక్కం మారాడి ఇరువదు మోహం ఉణరెత్తియం స్థాయియాయిరుప్పది ఇదివే. తెలివిలో ఉన్న భ్రమలో ఉన్న మాయలో ఉన్న ఈవిడకు ఉన్నటువంటి స్థితి ఇదువే. ఇదొక్కటే. ఏదొక్కటి? భగవత్ ప్రావణ్యం. ఏది చూసినా భగవంతుడే అనుకోవడం. ఇదెండ్రం ఏకరూపమా ఇరుక్కం, ఒక్కటే రూపం, స్వామి స్వామి స్వామి. అది ఆలయ విగ్రహం అయితే అంతర్యామిగా భావిస్తోందనొచ్చు. రూపాన్ని చూసి రంగుని చూసి ఈ రూపం మా స్వామిదే, ఈ రంగు మా స్వామిదే అనొచ్చు. రాజులు ఏదైనా పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటే మా స్వామి ఇలాగే చేస్తాడు, బ్రహ్మ తల మీద పాదాలు పెట్టి గరుడ వాహనుణ్ణి అధిరోహిస్తాడు. ప్రపంచంలో ఏది చూసినా కண்ணన్ తిరువడిగళై విరుంబా నిற்கும் ఇదన్నం ఏకరూపమా ఇరుక్కం. ఆ పాదాలే నమ్మింది. ఎంతటి భగవత్ ప్రామాణ్యం ఇవర్కు సత్తా ప్రయంగై. ఈవిడ బ్రతికి ఉండడానికి కారణము భగవత్ ప్రావణ్యము. ఆ భగవంతుని యందు ఉన్నటువంటి లగ్నమైనటువంటి చిత్తము. అందువల్ల ప్రపంచంలో ఏది చూసినా సర్వం కృష్ణమయంగా కనపడింది అంటారు ఈ 8వ పాసురంలో. తిరువై మన్నరై కాణిల్ ஆலை கண்ணனே என்னும் ஒருவடை வண்ணங்கள் காணில் உலகு வளர்ந்தான் என்னும் துள்ளும் பருவடை தேவில்கள் எல்லாம் கடல் வண்ணன் போயே என்னும் பெருவம் வீகலம் பூவா கண்ணன் கடல்கள் விரும்புமே. தேவேசம் கோலநாதம் నటయిత మనసనామం రమేశం లోకాద్యం కృష్ణయుగ్మేన నియమ తిరోయోగి భట్టార గోపి
సపురుకేశేంద్రచంద్రం జటేంద్రం మాలాద్రవ్యామనయో మమ హృదయరాపద్మాక్షనాద తిరువరుణాభయనై మొదలి పన్నామన சேரிய கொண்டானக்காலம் வந்தார் குருமாதலர் குரு வேதாந்தமனே இரு கண்ணர் கம்புடையனம் பிள்ளை இவர் ஈழலித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாள திருவள்ளம்பே தேவ பெருமாள் கை கண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் ஏரன்பனவே நமஸ்து தேவராஜாய் சுதர்கிராமனிவாசனே ராமாச்சாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேசதயா பத்திரம் தெய்வத்யாதிகுணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் வாழி திருவாய்மழை பிள்ளை மாதவாழ்வான் மனவாழ மாமனுவன் வாழியவன் மாறம் திருவாய்மழை பிள்ளை மானத்தோர் தேரும்படி உரையேக்கும் சேர் ஸ்ரீரங்க சிங்ககிரி தேசிக பாத சேவ பராக்கில வேத ரகசியாதம் ஸ்ரீ கௌதமான் வைதமாஸ்க गोपालदेशिकमहं शरणं प्रपद्ये कवस्तान्वयसञ्जातं वेङ्कटारितं वेदान्ताचार्य सत्शिष्यं उडैवर्लमां भजे श्रीमद्वेङ्कटरङ्गारिसि सत्शिष्य सैवदं श्रीलक्ष्मणाद्युर्गदं संसरये देवी दीप्तये ॐ अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।